హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టార్టింగ్లోనే ఇంట్రో చెప్పి వీడియో స్టార్ట్ చేసేంత టైం లేకుండే మార్నింగే లేసేసాను. మా అమ్మ 6 నుండి లేపితే 6:30కి ఏమో లేసాను. అమ్మ ముగ్గు వెయ్యి అని చెప్పి లేపుతూనే ఉంది, బట్ లేలేకపోయాను. సో తనకు వచ్చిన ముగ్గు అయితే వేసేసింది. ఇంకా ఇక్కడైతే అమ్మమ్మ పూలు కుట్టేస్తుంది అనమాట. పూర్ణం వేపించుకోరాపో అని నన్ను అయితే గ్రైండర్ షాప్ దగ్గరికి అయితే పంపించేశారు. సో పూర్ణం తీసుకొనే వచ్చేసాను. ఇంకా ఇక్కడేమో ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ గాజుల షాప్ అమ్మని అయితే దించింది అనమాట. మా అత్తమ్మేమో నాకు గాజులు వేపించింది, మా మమ్మీ వాళ్ళ అమ్మేమో తనకేమో గాజులు వేపించింది. నేనైతే ఫస్ట్ టైం గైస్ ఇలా మట్టి గాజులు వేసుకోవడము. నార్మల్గా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా ఇష్టం, బట్ ఇలాంటి స్టైల్లో ఉన్న మట్టి గాజులు అయితే ఎప్పుడు వేసుకోలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ మోటివేట్ చేశారనమాట, మట్టి గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎప్పుడు వేసుకోలేదు కదా. అది కాక ఈ రోజు పండగ, ఇంకా మంచి రోజు కాబట్టి వేసుకో అని చెప్పారు. మంగళవారం రోజు ఆడపిల్ల గాజులు వేసుకుంటే చాలా మంచిదని చెప్పేసరికి వేసేసుకున్నాను అనమాట. 6 అలా అయితే వేయించుకున్నాను నేను మా మమ్మీ కలిసి. ఈచ్ డజన్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 రూపీస్ పడింది. సో 200 పెట్టి మీ ఇద్దరం అయితే గాజులు అయితే వేయించుకున్నాము. నేనైతే ఇంకా ఈవినింగ్ వరకు వేసుకున్నాను. నెక్స్ట్ డే రోజు అయితే తీసేసాను అనమాట. అలవాటు లేదు కదా ఇన్ని గాజులు వేసుకోవడం, చాలా కష్టం అనిపించింది. ఫైనల్గా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి రాగానే ఇక్కడైతే పొంగనాలు అయితే వేసిస్తుంది మా అమ్మ టిఫిన్. పండగ రోజు ఆల్మోస్ట్ 12కి అలా తింటాం కాబట్టి మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ అన్నట్లు ఇంకా పొంగనాలు అయితే వేసిచ్చింది. అందరం హ్యాపీగా తినేసాము. ఏంటి ఈ సౌండ్ అలా ఇలా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే నా థంబ్నెయిల్ చూడగానే మీ అందరికి అర్థమైంటుంది కదా మా ఊరు ఫెస్టివల్ అని చెప్పాను. నా షార్ట్స్ కూడా చాలా మంచిగా లైక్ చేస్తారు మీరందరూ. మెయిన్గా ఈ ఫెస్టివల్ గురించి ఏంటి అంటే, మేము ఎవ్రీ శ్రావణ మాసంలో 3వ మంగళవారం రోజైతే అమ్మవారికి పరువు అనే పండగ అయితే చేసుకుంటాము. పరువు అనేది ఒక ఫెస్టివల్ నేము, బట్ ఎందుకు అలా పెట్టారో దాని డీటెయిల్స్ అయితే కంప్లీట్గా నాకు తెలీదు. చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నారు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఇంత మంచిగా అయితే చేసేవాళ్ళు కాదు, బట్ ఈ 10 ఇయర్స్ నుంచి అయితే చాలా మంచిగా చేస్తున్నారు. చాలా మంది రిలేటివ్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ వాటర్ బిందె మోసుకొని వస్తున్నాడు కదా ఆ అబ్బాయి అయితే సోమవారం రోజు మంత్రాలయంకి వెళ్ళి అక్కడ తుంగభద్ర నుంచి నీళ్ళు తెస్తాడు. ఈ తెచ్చిన నీళ్ళతోటి అమ్మవారికి మొత్తం స్నానం చేపించి పూజ అంతా చేస్తారనమాట. సోమవారం రోజు ఒక 30 to 40 మెంబర్స్ అలా నడుచుకుంటూ అయితే వెళ్తారు. వెళ్ళిన వారికి ఇంకా మా ఊరు నుంచే ఫుడ్ అన్ని ఒక వెహికల్కి అయితే ఇచ్చి పంపించేస్తాము. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సోమవారం రోజు కూడా మార్నింగ్ అవి నా షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. ఇంకా మంగళవారం రోజు పొద్దున 8 వరకు అయితే అలా పొలిమేర దగ్గర అయితే ఉంటారు. మా ఊరు నుంచి పొలిమేరల దగ్గరికి వెళ్ళి ఇంకా మేళతాళాలతో అయితే వాళ్ళనైతే తీసుకొస్తాము. అమ్మవారికి ఒకరు బిందెతో వాటర్ తెస్తారు, ఇంకా ఆంజనేయ స్వామికి ఒకరు వాటర్ తెస్తారనమాట. వీళ్ళు ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అతనికైతే పైలోకి వస్తుంది అనమాట అమ్మవారు. సో తను డైరెక్ట్ ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ దర్శించుకొని ఆ బిందెని ఇచ్చేసి పూజారులు అయితే పూజ చేస్తారనమాట. మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేను నా తమ్ముడు అయితే రెడీ అయిపోయాము. అరౌండ్ 8:30 వరకు అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి రెడీ అయ్యేసరికి 9:30 అయిపోయింది. నా తమ్ముడు నేను చాలా రేర్గా వీడియోస్ తీసుకుంటాం, ఫొటోస్ తీసుకుంటాము. ఆ రోజు వాడి మూడ్ చాలా బాగున్నట్లుంది, కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము లక్కీగా. సో పండగ రోజు కొంచెం హడావిడిగా ఉంటుంది, అలాగే పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఒక కొత్త టాప్ అయితే ఇచ్చేసింది. ఆ డ్రెస్ అయితే నేను వేసేసుకున్నాను. ఇంటికి వస్తే కన్ఫర్మ్గా మ్యాండేటరీగా ఇంకా నేనే పూజ చేయాలి, ఇంకో ఆప్షన్ అంటూ ఉండదన్నమాట. సో పూజ అయితే హ్యాపీగా చేసేసాను. ఇప్పుడే నా పూజ అయితే అయిపోయింది. ఇంకా దీపం ఇవన్నీ మా మమ్మీ మా డాడీ చూసుకుంటారు అనమాట. ఇంట్లో ఎడబెట్టేసి అమ్మవారికి అయితే ఎడ తీసుకెళ్తాము. ఇప్పుడు నార్మల్గా మా నాన్నమ్మ అయితే భక్షాలు ఇవన్నీ చేస్తుంది. ఇంకా మా మమ్మీ రెడీ అయిపోయి మా మమ్మీ ఎడబెడితే మా డాడీ టెంకాయ కొట్టేసి అందరం మొక్కుని ఇంకా అందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడు ఎంత 11 ఏమో అయింది టైము. ఇప్పుడు అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు గుళ్ళోన సుంకులమ్మకి. మేము 12కి అలా వెళ్దాం అనుకుంటున్నాం, బికాస్ చాలా రష్ ఉంటుంది ఈరోజు పండుగ రోజు. ఓకేనా గైస్? మా మమ్మీ చూడు రెడీ నవ్వుతుంది. పండగనే చాలా వెరైటీ ఫుడ్ అయితే ఉంటుంది. మా సైడ్ అయితే భక్ష్యాలు అయితే చాలా ఫేమస్ అనమాట. కన్ఫామ్గా ప్రతి పండగకి భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము. వీటిని ఒక్కో ఊర్లో ఒక్కోలా పిలుస్తారు. మా సైడ్ అయితే భక్ష్యాలు అని పిలుస్తాము, కొందరు సైడ్ ఓలిగలు, ఇంకా కొన్ని ఏరియాస్లో బొబ్బట్లు అని పిలుస్తారు. ఇవైతే చాలా ఇష్టంగా తింటామన్నమాట. ఎవ్రీ పండగకి మా నానమ్మే చేస్తుంది. ఇంకా ఈసారి మా అమ్మమ్మ కూడా వచ్చింది కాబట్టి మా నానమ్మ ఇలా తట్టిస్తుంటే మా అమ్మమ్మ అయితే కాల్చింది అనమాట.
పండగ రోజు కిచెన్లో ప్రతి ఫుడ్ ఐటెం మా నానమ్మనే ప్రిపేర్ చేస్తుంది. మా అమ్మ అయితే పైన వర్క్స్ ఉంటాయి కదండి, ఇంకా అవైతే క్లీనింగ్ కానీ మాకు స్నానంకి నీళ్లు పెట్టడం, మాకు డ్రెస్సెస్ ఇవ్వడం మా అమ్మ అయితే ఈ పని చేస్తుంది. ఇంకా వన్స్ మా నానమ్మది అయితే కిచెన్లో కంప్లీట్ అయ్యాక ఇంకా ఆఫ్టర్ మాకు వడ్డించడం ఇవన్నీ అయితే మా అమ్మనే చూసుకుంటుంది అనమాట. మాకు పండగ రోజు మా నానమ్మ చేస్తేనే చాలా ఇష్టంగా తింటాము, చాలా వెరైటీస్ చేస్తుంది. మా అమ్మకైతే కొంచెం భక్ష్యాలు చేయడం రాదు, బట్ అంత పర్ఫెక్ట్ రాకున్నా కూడా ఏదో ఒక మాకు నచ్చినట్లయితే చేస్తుంది. ఏది చేసినా మా అమ్మ ఇష్టంగానే తింటాము, పేర్లు అయితే అస్సలు పెట్టాము. ఇంకా మా నాన్నమ్మ ఒక పక్క భక్ష్యాలు చేస్తూ ఉంటే నా పూజ కూడా కంప్లీట్ అయిందనమాట. మా అమ్మ రెడీ అవ్వు అని చెప్పింది. యాక్చువల్గా నేను ఆ రోజు అయితే శారీ కట్టుకోవాలని అస్సలు 1% ఐడియా కూడా లేదు. మా అమ్మ డ్రెస్ తీసి ఇవ్వమ్మా అంటే పైన ఉన్నాయి నీకు తీసిచ్చేంత ఓపిక లేవు, సో శారీ కట్టుకో, ఎప్పుడు శారీ కట్టుకో కదని ఈ శారీ అయితే ఇచ్చింది. తనదైతే కొత్త శారీ అని చెప్పింది. బ్లౌజ్ అయితే కుట్టిలేదనమాట, ఏదో బ్లాక్ బ్లౌజ్ ఉంటే అది ఇచ్చింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిలారెడ్డి 04. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి ఇప్పుడు ఇంట్రో చెప్తున్నారు అనుకుంటున్నానా? బికాజ్ మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉండే గైస్. 6కేమో లేసాము. అప్పటి నుంచి ఇంట్లో పనులు, అలాగే ఊర్లో కూడా ఫెస్టివల్ జరుగుతుందని చెప్పా కదా, అప్పుడు నార్మల్గా ఇంకా అక్కడ క్లిప్స్ అన్నీ తీసుకోవడానికే టైం సరిపోయింది. ఇప్పుడే ఇంకా ఇంట్లో పూజ చేసేసాము, రెడీ కూడా అయిపోయాము. నేను అమ్మ డాడీ కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాలి, అమ్మవారి కడ తీసుకొని. సో ఇంకా ఇలా అయితే రెడీ అయినా. ఫస్ట్ టైం మా మమ్మీ సారీ అయితే కట్టుకున్నాను, చాలా సింపుల్గా అయితే కట్టుకున్నా గైస్. ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఊరి ఫెస్టివల్ ఎలా జరుగుతుందో నేనైతే చెప్తాను. ఐ హోప్ యూ గైస్ ఈ వ్లాగ్ మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం మా మమ్మీ సారీ అయితే కట్టుకున్నాను. ఇది మీకు ఫుల్గా నేను చూపిస్తాను. డెఫినెట్గా నా షార్ట్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా ఊరు ఫెస్టివల్స్ అలాగే మా ఊరు రిచువల్స్ అన్నీ చెప్తున్నాను. అందరూ చూడండి, మీ అందరికి నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మా నాన్నమ్మ అయితే ఎడ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి తనది అయిపోగానే ఇంట్లో పూజ చేసేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయింది గైస్. ఇంకా అక్కడ అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి నిదానంగా వెళ్ళడమే బెస్ట్. చాలా మంది ఉంటారు ఈరోజైతే. ఫస్ట్ లంగా ఓని అనుకున్నాను, అస్సలు నా ఈ రోజులు చీర అనే కాన్సెప్టే లేకుండే. మా మమ్మీ నా డ్రెస్లన్నీ పైన పెట్టింది, వాటిని తీపియడానికి ఎవ్వరు లేరు కాబట్టి ఇంక ఈ చీర కట్టుకో కొత్తది అని చెప్పింటి ఇచ్చింది. నాకైతే మా మమ్మీ శారీ కాబట్టి కొంచెం బ్లౌజ్ లూజ్ అయిపోయింది. బయట పైనాపిల్ వచ్చింది గైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి కొనుక్కుంటా. అన్నా ఇలాంటి ఫ్రూట్స్ అమ్మడానికి ఎవరైనా వస్తే కన్ఫామ్గా వాళ్ళ దగ్గర కొనుక్కొని తింటాను. నాకైతే చాలా ఇష్టము. నేనైతే పొద్దున్న ఇవి బ్యాంగిల్స్ అయితే వేయించుకున్నాను. నేను మా మమ్మీ కలిసి వేయించుకున్నాం మంగళవారం రోజు. రెడ్ వేయించుకుంటే చాలా బాగుండేది గైస్. ఎలా పోతుంది డిస్టర్బ్ చేస్తారు గైస్. రెడ్ వేయించుకుంటే చీరలకు మ్యాచ్ అయ్యేవేమో, బట్ అవి ఈ బ్యాంగిల్స్ బాగుంటాయి నీ చేతికి అని అందరు చెప్పేసరికి ఇంక వేయించుకున్నాను. ఈరోజు ఇంకా తీసి పెట్టకనేసరికి ఇలానే వేసుకున్నాను. ఈ చేతికి వాచ్ కట్టేసుకున్నా, ఈ చేతికి విత్ బ్రాస్లెట్, దేవుడు దారం, బ్యాంగిల్స్ ఇన్ని వేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు వేసుకోలేదు ఇలాంటి స్టైల్ ఉన్న గాజులు. నార్మల్గా ఏవో డిజైన్ ఉండే వేసుకునేదాన్ని, అలా వేసుకుని అలా పెట్టేసేదాన్ని. బట్ ఈరోజు మా మమ్మీ ఇంకా పొద్దున్నే వేపించింది కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళందరూ తీయరాదు అని చెప్పేసరికి ఇంక తీయకుండా ఇలానే వేసుకున్నాను. ఎలా ఉన్నాయి చెప్పండి. అమ్మ ఇక్కడ పూజ అయితే చేసేస్తుంది. మా ఇంట్లో చెప్పాను కదండి, ఫెస్టివల్ రోజు కన్ఫామ్గా అమ్మ నాన్నే ఇలా పూజ అయితే చేస్తారు. ఇంకా ఎవరైనా అవైలబిలిటీ లేనప్పుడైతే నేనైతే చేస్తాను. మా నాన్నమ్మ అయితే ఏడైతే ప్రిపేర్ చేసింది భక్షాలు, అన్నం, వంకాయ, ఇలానే ఆకులు ఇవన్నీ అయితే పెడతామన్నమాట. ఇంట్లో మేము ఏం చేసుకున్నామో అవే దేవుళ్ళకి పెట్టేసి ఇంకా అలాగే అమ్మవారికి కూడా ఎడ తీసుకెళ్తాము. ఇంకా ఇవన్నీ పూజ అయిపోయాకే ఆ తర్వాత అయితే మేము తింటాము. ఇంకా నేను మొక్కేసుకొని కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ రోజు నేను కొంచెం పెద్ద బొట్టు అయితే పెట్టుకున్నాను. మా మమ్మీ అయితే చూడండి ఫోటో దిగుతుంటే ఎలా చూస్తుందో, అస్సలు వాళ్ళకి ఇష్టమే ఉండదు. బట్ నా కోసం కొంచెం అలా ఫ్రేమ్లోకి వచ్చి వెళ్ళిపోతారనమాట. టెంపుల్కి అయితే వచ్చేసాము. నేను డాడీ అమ్మ కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంత పెద్ద లైన్ అయితే ఉండింది తెలుసా క్యూలోన. నాకైతే మినీ తిరుపతి దర్శనం అనిపించింది. సిటీలో ఉంటుంది కదా అమ్మవారి టెంపుల్స్లో, అలా అనిపించింది. మా ఊరి జనాలు అలాగే మా ఊరికి వచ్చిన చుట్టాలు ఇంకా పక్క ఊరి విలేజెస్ వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టుకోవడం, వాళ్ళ మొక్కుబడులు ఇలా ఉంటాయన్నమాట. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉంది కదా. ఇంకా అక్కడ అయితే చాలా మంచిగా రెడీ అయితే చేశారు.
ఇక్కడేమో శుంకులమ్మవ్వ, ఇక్కడేమో దుర్గమ్మవ్వ, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. దర్శనం అయితే చాలా బాగా చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము. కొంచెం లేట్గా వెళ్ళాము, ఎందుకంటే అంత రష్ ఉంటుంది కాబట్టి ఇంకా లేట్గా అయితే వెళ్ళాము. బట్ దర్శనం అయితే సూపర్గా చేసేసుకున్నాము. భక్షాల చారు ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇది అయితే కాయ రసం, చాలా రేర్గా వింటుంటారు ఈ పేరు. మా రాయలసీమలోని ఒక్కటే చేశారు. ఇంకా భక్షము, ఆలు కర్రీ, వంకాయ కర్రీ, నెయ్యి, ఓలిగలు ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. నెయ్యి అయితే చూడండి నేను ఎంత వేసుకున్నానో. నాకైతే నెయ్యి తినడం చాలా ఇష్టం అనమాట. ఇంకా అప్పడాలు ఇవన్నీ పెట్టేసుకొని ఫుల్ అంటే ఫుల్గా తినేసాను. ఇంకా ఇక్కడ చూడండి మా క్యూట్ అమ్మమ్మ అనమాట. నాకైతే ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ గైస్, చాలా ఇష్టము. తను నన్ను అంతే ఇష్టపడుతుంది. చాలా ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ లా ఉంటామన్నమాట. ఆఫ్టర్నూన్ ఫుల్ వెరైటీస్తో లంచ్ చేశాను కాబట్టి ఒక 1 అవర్ అలా అయితే పడుకున్నాను. నేననే కాదు ఇంట్లో అందరం పడుకున్నాము. ఇంకా 3:30కి అలా మా తమ్ముడు అయితే నిద్ర లేపేశాడు. బికాజ్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. లాస్ట్ 4 years నుంచి మేమైతే అమ్మవారి గోపురంకి అయితే దండ అయితే కట్టిస్తున్నాము. 5,000 అలా అనుకున్నాము. సో ఆ 5,000లోనే ఎంత వీలైతే అంత దండ అయితే కట్టిస్తున్నాము. మేళ తాళాలతో తీసుకెళ్ళాలి అని నాకు మా తమ్ముడికి చాలా కోరిక ఉండేది. బట్ మా డాడీ ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయడు. మా డాడీ మా మమ్మీ సింపుల్గా మీరే వెళ్ళి కట్టేసి రాండి అంటాడు. ఇంకా మా తమ్ముడు అయితే కొందరిని తీసుకొచ్చాడు. వీళ్ళైతే ఇక్కడ దండ కడుతూ ఉన్నారనమాట. ఇంకా మా డాడీ మా తమ్ముడు అయితే చెప్తున్నారు. మాకు ఉన్నంతలో అలాగే మాకు అమ్మవారు ఇచ్చినంతలో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా అయితే కట్టిస్తున్నాము. మేబీ ఇంకా ఫ్యూచర్లో ది బెస్ట్ అమ్మవారు మాకు ఇస్తే, మాకు అంతే స్తోమత వస్తే మాత్రం కన్ఫామ్గా ఇంకా మంచి చేయాలని చాలా అనుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ ఇయర్ అలా. ఇప్పటికైతే ఉన్నంతలో చాలా మంచిగా చూసుకుంటుంది అనమాట. మార్నింగ్ 4 అలా అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే తుంగభద్ర నుండి నీళ్లు తెచ్చింటారు కదా, వాటితోటి పూజ అయితే చేసేసారు. ఇంకా అలాగే మేమందరం నైవేద్యం తీసుకెళ్లి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. అన్ని క్లిప్స్ అయితే మీరు చూసారనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఈవినింగ్ అయితే మేము ఇంకా అందరం ఫాస్ట్గా అయితే రెడీ అవ్వాలి. 6 వరకు అయితే అమ్మవారిని ఊర్లో అయితే వెళ్ళిచ్చి పూజ చేస్తారనమాట. అమ్మాయి ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వని చెప్తూనే ఉంది. నేను ఇంకా ఈవినింగ్ కూడా శారీ అయితే కట్టుకుంటున్నాను అనమాట. రెడీ అయ్యేసరికి ఊర్లోకి ఇలా మేల్తాళాలతో అయితే వచ్చేసారు. మెయిన్గా ఈ ఫెస్టివల్ పర్పస్ ఏంటంటే ఒక పర్సన్కి అయితే అమ్మవారు అయితే వస్తుంది ఈవినింగ్. తరతరాల నుండి వాళ్ళ ఇంటి వాళ్ళకి అమ్మవారు అయితే వస్తుంది. తనకి అమ్మవారు వచ్చినప్పుడు ఇంకా మేమైతే ఇలా కాళ్ళకి వాటర్ వేసి ఇంకా మొక్కుంటాం అనమాట. పూలల్లోనే నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళకంటూ వాళ్ళ సొంత ఇంట్లోనే అమ్మవారు ఉంటుంది. అక్కడ నుంచి తనకైతే అమ్మవారు పైలేకైతే వస్తుంది. ఇవి ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ మేమైతే చాలా నమ్ముతాము. మా డాడీ అయితే ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నాడు అనమాట. ఇంకా నేను అమ్మ అందరం అయితే మొక్కేసుకున్నాము. ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. 4 to 3 generations నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే అమ్మవారైతే వస్తున్నారు. ఇంకా రిమైనింగ్ కొంతమందికి కూడా అమ్మవారైతే వస్తుంటారు. బట్ వాళ్ళకంత కన్సిడర్గా అయితే ఉండరు. కానీ ఈ అబ్బాయికి అయితే కన్ఫామ్గా వీళ్ళకి వస్తారనమాట. ఏది చెప్తే అది అవుతుందని మా అందరి నమ్మకము. చూడండి ఫుల్గా దండలు వేసి ఇంకా అమ్మవారి బిందె అయితే మోసుకొని ఉన్నాడు. ఈ బిందెలో అయితే అమ్మవారికి మజ్జిగన్నం చలివిడైతే చేసి ఉంటారు. ఇంకా తనైతే అది మోసుకొని ఉంటాడు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి పాత టెంపుల్ ఉండేది మా ఇంటి పక్కన. అది ఇంకా కూలిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ కూడా కొంచెం అయితే పూజ చేసేసి అయితే వెళ్ళిపోయారు. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ లాస్ట్ పరువు ఇన్ మై హోమ్ అనమాట. మేము నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడడానికి అస్సలు ఉండదు. ఎవరు వస్తారో ఏమో మా పాత ఇంట్లోకి. ఇంకా ఇప్పుడే ఇదే లాస్ట్ ఫెస్టివల్ అన్నట్లు ఏది స్కిప్ చేయకుండా అన్నీ చూసేసాము. ఇంకా నేను డాడీ అయితే అందరితో కలిసి అయితే వెళ్తున్నాము. ఫెస్టివల్ వీడియోస్ క్లిప్స్ ఇవన్నీ అయితే మా బాబాయ్ కొడుకు సూర్య అయితే తీసిచ్చాడు. ఇంతమందిలో ఉన్నప్పుడు నేను క్యామ్ పెట్టుకొని ఇంకా తీయడం చాలా కష్టం అనమాట. అది కూడా శారీ కట్టుకున్నా కాబట్టి నేను హ్యాండిల్ చేసుకోవడమే చాలా కష్టమే. ఇంకా కెమెరా పట్టుకొని నేనేం వ్లాగ్స్ తీస్తాను చెప్పండి అని ఇక్కడ మా బాబాయ్ అయితే నేను ఎక్కిరిస్తున్నాడు. తనే చూడండి షర్మిల అంటూ. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎంతమంది వచ్చారో చూడండి. మా ఊర్లో ఇయర్ మొత్తంలో జరిగే ఫెస్టివల్ ఏదైనా బెస్ట్ ఉందంటే ఇదే ఫెస్టివల్ అనమాట. ఏ ఫెస్టివల్కి ఇంతమంది జనం అయితే అస్సలు కలవరు. ఎంత పక్కనూరు నుంచి అందరూ వస్తారు. ఎందుకంటే ఇయర్ మొత్తం జరిగే కాలం ఈ అమ్మవారు అయితే చెప్తుంది. పంటలు ఎలా పండుతాయి, మనుషుల ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీగా చెప్తుంది. కాబట్టి అందరం అంతమంది అయితే కలుస్తారు. ఇంకా ఈ పూల లైన్లో అయితే తను అమ్మవారు అయితే వస్తుంది. అమ్మవారు పైలోకి వచ్చిన పర్సన్ అయితే టెంపుల్ లెక్కైతే వెళ్తాడు. అమ్మవారికి ఆ నైవేద్యం ప్రసాదించాక తను మరీ బయటకు వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా మా ఊరి చివర అయితే పొలిమర్ల దగ్గర అమ్మవారి పాదాలు ఉంటాయి, శుంకులమ్మ పాదాలు. అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళా దర్శించుకొని అగైన్ మరి టెంపుల్కి వచ్చాక అప్పుడు అతనిలో నుండి అమ్మవారి అయితే దిగిపోతుంది. అప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళొచ్చినాక కాలం ఎలా జరుగుతుందో చెప్తాడనమాట. ఇప్పుడైతే తనైతే బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు చూసేయండి.
తనైతే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాడంటే ఎక్కడ ఆకుండా డైరెక్ట్ అమ్మవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాడంట. చాలా బాగా జరిగింది ఫైనల్గా ఫెస్టివల్ అయితే. మొత్తానికి తను కాలం ఏం చెప్పాడంటే ఈ ఇయర్ పంటలన్నీ మంచిగా పండుతాయి, వానలు అయితే చాలా ఉన్నాయి, అలాగే మనుషులకి పశువులకైతే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పాడు. ఫైనల్గా ఇప్పుడైతే నా శారీ అవుట్ఫిట్ అయితే చూసేయండి. ఇది కూడా మా మమ్మీ శారీనే. మా మమ్మీ అయితే శారీ కట్టించేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఫైనల్గా ఈ ఫెస్టివల్కి అయితే నేను 2 శారీస్ అయితే కట్టేసుకున్నాను. చాలా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాను. ఫెస్టివల్ కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఎలా నచ్చిందో ఈ ఫెస్టివల్ కూడా కామెంట్ చేయండి. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.